సార్ సో నమస్తే ఇప్పుడు సార్. చిలుకూరు బాలాజీ క్షేమంగా ఉన్నాము, ఆయన ఒక మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు. పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హ్యావ్ టేకెన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. You need not worry. Sir. I will take stringent action. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పినా ఇది చేసిన సార్ నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏమి సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏమి ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, సో అవును. అదండి మస్తాన్ గారు, తెలంగాణలో అటు కేటీఆర్ గారు ఇటు సీఎం గారు ఇద్దరు కూడా మాట్లాడారు. చిలుకూరులో దురదృష్టకర సంఘటన జరిగింది. రూట్స్ ఏంటంటే ఆశ్చర్యం, మూలాలు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. వీర రాఘవరెడ్డి రామరాజ్యం అనే పేరు పెట్టి ఆయన రామరాజ్యం పేరుతో డబ్బులు కలెక్ట్ చేసి ఏదో సాధిద్దామనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం అది బెడిసికొట్టింది. ఆయన అసలు ఆ చిలుకూరు బాలాజీ అంటే ప్రపంచంలో అందరూ ఆయన వీసాల దేవుడిగా చేస్తారు. ఆయన అక్కడికి వెళ్తే వాళ్ళ కోరికలన్నీ తీరుతాయని ఆ విధమైన ఆయన మీద ఒక గౌరవభావం ఉంటుంది. అలాంటి వ్యక్తి మీద ఆ విధంగా దాడి చేయటం కానీ అలాంటి వాటికి పాల్పడటం కానీ అందరూ ఖండించారు. ఇది కూడా ఇన్వైట్ చేయగలరు. అక్కడ కూడా పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన ఎమ్మెల్సీ కూడా వెళ్ళారండి. జనసేన ఎమ్మెల్సీ కూడా వెళ్ళి ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు పంపించారు అక్కడికి. పంపించి సో ఇట్లాంటి వాటిని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. అట్లాంటి వాటిని ఎవరు ఎంకరేజ్ చేయక వాళ్ళు కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని అయితే నేనైతే చెప్తాను. రైట్. అరుణ గారు ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ ప్రిపేర్ చేసింది అంటే నేరుగా కాదు, వాళ్ళు పరోక్షంగా జై జనసేన అనే కార్యక్రమంలోకి వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు మిషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. నార్త్ ఇండియాలో ఎలక్షన్స్ అయిపోయినాయి. మొత్తం ఆ సైన్యం ఇక్కడికి వస్తుంది, 2 తెలుగు రాష్ట్రాలకి వస్తుంది. సో మొత్తం పొలిటికల్ సినారియోని మార్చడానికి వాలంటీర్లు వాళ్ళు తెరానికే పనిచేస్తారండి. ఎక్కడా వచ్చి విరతాళ్ళు వేసుకొని చెన్నాకోళ్ళు కొట్టేసుకొని వాళ్ళకి కనపడరు. వాళ్ళ వర్క్ మీరు గమనించుంటే 4 లక్షల కొత్త ఓట్లు ఢిల్లీలో కరెక్ట్గా 7 నెలల వ్యవధిలో జమ అయినాయి, అంటే కొత్తగా యాడ్ అయినాయి. బాజీ గారికి హ్యాస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. 4 లక్షల కొత్త ఓట్లు. అలాంటి కొత్త ఓట్ల నమోదు కార్యక్రమం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగబోతోంది. అంటే చాలా దూరం ఉండొచ్చు కాక ఎన్నికలు, కానీ ఇప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. ఎనీహౌ అంటే కూటమి సక్సెస్ వెనక పవన్ కళ్యాణ్ గారి కృషిని గమనించిన ఆర్ఎస్ఎస్ ఆయనకు చాలా కీలక బాధ్యతలు అప్పచెప్పబోతోందని సమాచారం. మీరేమంటారు సార్? ఇప్పుడు మీరు అన్న దాంట్లో నాకు 2 అర్థాలు వచ్చాయి సార్. అది ఏది విధంగా అన్నారు నాకు అర్థం